వెల్కమ్ టు మహిమా మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మ్యాట్రిసెస్లో సిస్టమ్ ఆఫ్ 3 ఈక్వేషన్స్ ఉంటాయి కదా, అంటే ఈ 3 ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఎలా ఫైండ్ చేయాలి అనేది చూసుకుందాం. ఈ 3 ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఎలా ఫైండ్ చేస్తామంటే టోటల్గా 3 మెథడ్స్ ఉన్నాయి దీనికోసం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్రామర్స్ రూల్, సెకండ్ వన్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, థర్డ్ వన్ గాస్ జోర్డాన్ మెథడ్. అసలు సొల్యూషన్ ఫైండ్ చేయడం అంటే ఏంటి? 3 ఈక్వేషన్స్లో అన్నౌన్స్ ఏంటి? ఎక్స్ వై జెడ్డే కదా. ఆ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ని ఫైండ్ చేయడమే సొల్యూషన్ ఫైండ్ చేయడం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి క్రామర్స్ రూల్ కదా. క్రామర్స్ రూల్ యూస్ చేసుకొని ఈ 3 ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఎలా ఫైండ్ చేయాలో ముందు చూసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి? ఈ 3 ఈక్వేషన్స్ని ఒక సింగిల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తాం. ఏంటది? ఏఎక్స్ ఈక్వల్ టు డి కంపేర్ విత్ ఏఎక్స్ ఈక్వల్ టు డి where A is a coefficient matrix. ఇందులో x y z కోఫిషియన్స్ ఏమున్నాయి? అదే A మ్యాట్రిక్స్ అవుతుంది. A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. ఇది కోఫిషియంట్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ x అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్. మనం లాస్ట్కి ఫైండ్ చేయాల్సింది ఈ x మ్యాట్రిక్స్ని. ఏంటంటే ఇది x y z. నెక్స్ట్ D అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. ఈక్వల్ టు తర్వాత ఉంది కదా, ఈక్వల్ టు తర్వాత ఉన్న వాల్యూస్ ఏంటి? D1 D2 D3. ఇదన్నిటికీ కామనే. ఇప్పుడు క్రామర్స్ రూల్ అంటే ఏం చేయాలంటే ఫస్ట్ డెల్టాని ఫైండ్ చేయాలి. డెల్టా అంటే ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. డెల్టా అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఇదే కదా డిటర్మినెంట్. ఏ మ్యాట్రిక్స్ ఏంటి? A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. ఇది డెల్టా. డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేయాలో ఆల్రెడీ మీకు తెలుసు కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ మెథడ్లో డెల్టా 1 ఫైండ్ చేయాలి. డెల్టా 1 ఎలా చేస్తామంటే జాగ్రత్తగా చూడండి. ఇది 1 కదా, కాబట్టి ఏ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలం తీసేయాలి. 1 కాబట్టి ఏ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలం తీసేసి దీని ప్లేస్లో ఈ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఉంది కదా D1 D2 D3, దీన్ని రీప్లేస్ చేయాలి. ఫస్ట్ కాలంని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్తో రీప్లేస్ చేయాలి. ఈ A1 A2 A3 తీసేసి D1 D2 D3 పెట్టండి. నెక్స్ట్ 2 కాలమ్స్ కూడా సేమ్ పెడితే ఏమొస్తుంది? ఇది కూడా డిటర్మినెంటే. డెల్టా 1 కూడా డిటర్మినెంటే. D1 D2 D3. నెక్స్ట్ ఇందులో సెకండ్ కాలం థర్డ్ కాలం అనేది సేమ్. B1 B2 B3. నెక్స్ట్ C1 C2 C3. అది డెల్టా 1. నెక్స్ట్ డెల్టా 2ని ఫైండ్ చేయాలి. డెల్టా 2లో ఏం చేయాలంటే ఏంటి? 2 కదా సఫిక్స్లో ఉన్నది, కాబట్టి ఏ మ్యాట్రిక్స్లో సెకండ్ కాలంని తీసేసి దీన్ని ఈ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్తో రీప్లేస్ చేయాలి. సో ఏమవుతుంది? ఫస్ట్ కాలము థర్డ్ కాలము సేమే, ఓన్లీ ఇది తీసేసి ఈ D1 D2 D3 పెట్టాలి. ఏమొస్తుంది? డిటర్మినెంట్ ఆఫ్ A1 A2 A3. సెకండ్ కాలం ప్లేస్లో ఏం రాయాలి ఇప్పుడు? D1 D2 D3. నెక్స్ట్ థర్డ్ కాలం సేమే, ఏంటది? C1 C2 C3. ఇది డెల్టా 2. నెక్స్ట్ డెల్టా 3. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఏ మ్యాట్రిక్స్లో థర్డ్ కాలం తీసేసి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని పెట్టాలి. ఏమొస్తుంది? డిటర్మినెంట్ ఆఫ్ A1 A2 A3 B1 B2 B3. థర్డ్ కాలం ప్లేస్లో ఏం పెడతాం? D1 D2 D3. ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? సొల్యూషన్ ఫైండ్ చేయాలి. సొల్యూషన్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్ మ్యాట్రిక్స్ ఎక్స్ వై జెడ్ వాల్యూస్ని ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు స్మాల్ ఎక్స్కి ఫార్ములా ఏంటంటే డెల్టా 1 బై డెల్టా. ఆల్రెడీ డెల్టా 1 ఫైండ్ చేస్తాం కదా, దీనికి డిటర్మినెంట్ అప్లై చేస్తే డెల్టా 1 వస్తుంది. డెల్టాని కూడా ఆల్రెడీ ఫైండ్ చేస్తాం కదా. డెల్టా అంటే ఏంటి? ఏ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్. నెక్స్ట్ వైకి ఫార్ములా ఏంటంటే డెల్టా 2 బై డెల్టా. నెక్స్ట్ జెడ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా. సో ఈ విధంగా క్రామర్స్ రూల్లో ఎక్స్ వై జెడ్ వాల్యూస్ని ఫైండ్ చేస్తాం. సో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని క్రామర్స్ రూల్ యూస్ చేసుకొని ఎక్స్ వై జెడ్ వాల్యూస్ని ఫైండ్ చేద్దాం. సో ఇది చూడండి.
నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇది. ఇక్కడ 3 ఈక్వేషన్స్ ఇచ్చారు కదా, ఈ 3 ఈక్వేషన్స్కి మనం క్రామర్స్ రూల్ యూస్ చేసి సొల్యూషన్ ఫైండ్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి, 3 ఈక్వేషన్స్ని ఏ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి, ax = d అనే ఈక్వేషన్తో కంపేర్ చేసుకుందాం. సొల్యూషన్ కంపేర్ విత్ ax = d కంపేర్ చేసుకొని AXD మ్యాట్రిసెస్ని రాసుకుందాం. ఏ అంటే ఏంటి, కోఫిషియంట్ మ్యాట్రిక్స్. అంటే ఈ 3 ఈక్వేషన్స్లో x, y, z కున్న కోఫిషియన్స్ అనేవి మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకోవాలి. సో ఫస్ట్ ఈక్వేషన్లో x, y, z కోఫిషియన్స్ ఏంటి, x ఇంటూ ఏం లేదంటే 1 ఉన్నట్టే కదా. సో 1 1 1 2 5 7 2 1 -1 ఇదే కదా ఏ. నెక్స్ట్ x అనేది వేరియబుల్ మ్యాట్రిక్స్, మనం ఫైండ్ చేయాల్సిన మ్యాట్రిక్స్ ఇది. ఏంటిది, x, y, z. నెక్స్ట్ d = కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 9 52 0 కదా. ఇప్పుడు క్రామర్స్ రూల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలి, డెల్టా ఈజ్ నథింగ్ బట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అంటే ఇదే కదా, ఈ ఏ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ చేస్తే అది డెల్టా అవుతుంది. 1 1 1 2 5 7 2 1 -1. సో దీనికి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేస్తాం, ఫస్ట్ వాల్యూ ఏంటి 1 కదా, 1 ఉన్న రోని 1 ఉన్న కాలమ్ని తీసేస్తే 5 × -1 అంటే -5, మధ్యలో మైనస్ ఉంటుంది. 7 × 1 అంటే 7. నెక్స్ట్ ఇక్కడ +1 ఉంది కాబట్టి ఏం చేస్తాం, -1 వేసుకోవాలి. మిడిల్ 1 ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ వేస్తాం. సో ఈ 1 ఉన్న రోని 1 ఉన్న కాలమ్ని తీసేయండి. ఇంకేమున్నాయి, 2 × -1 అంటే -2, -7 × 2 అంటే 14, ప్లస్ లాస్ట్ ఏంటి 1. ఇది ప్లస్ ఉంటే ప్లస్సే తీసుకోవాలి. ఈ 1 ఉన్న రోని కాలమ్ని తీసేస్తే 2 × 1 అంటే 2 -5 × 2 అంటే 10. టోటల్గా ఏమొస్తుంది, -5 -7 అంటే -12. నెక్స్ట్ -2 -14 అంటే -16 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +16. నెక్స్ట్ 2 - 10 అంటే -8, -8 × 1 అంటే -8. సో మైనస్ వాల్యూస్ రెండు యాడ్ చేయండి. -12 -8 అంటే -20, -20 + 16 అంటే -4. ఓకేనా, ఇది ≠ 0. మనం దేనికైనా సొల్యూషన్ ఫైండ్ చేయాలంటే ముందు ఏ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ నాన్ జీరో అవ్వాలి. ఇది 0 అయితే అసలు సొల్యూషన్ రాదు. ఎందుకంటే లాస్ట్లో ఎక్స్ ఫార్ములా ఏంటి, Δ1/Δ కదా. ఈ డెల్టా ప్లేస్లో ఒకవేళ 0 వచ్చుంటే, డినామినేటర్లో 0 ఉంటే అది అన్నోన్ వాల్యూ కదా, అన్డిఫైన్డ్ వాల్యూ కదా. సో అందుకని డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది కంపల్సరీగా నాన్ జీరో అవ్వాలి. అలా అయితేనే ఈ ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది, లేకపోతే సొల్యూషన్ ఉండదు. నెక్స్ట్ టైం ఫైండ్ చేయాలి, డెల్టా వచ్చింది కదా, Δ1 అని ఫైండ్ చేయాలి. Δ1 = ఏం చేయాలి, ఇక్కడ ఏ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలమ్ని తీసేసి, Δ1 కదా కాబట్టి ఫస్ట్ కాలం తీసేసి ఈ కాలం ప్లేస్లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని రీప్లేస్ చేయాలి. సో 1 2 2 తీసేసి 9 52 0 అందులో రీప్లేస్ చేయండి. 9 52 0. ఇక్కడ సెకండ్ కాలం థర్డ్ కాలం సేమే, 1 5 1, నెక్స్ట్ 1 7 -1. ఫైండ్ చేస్తే ఏమొస్తుంది, డిటర్మినెంట్ 9 × ఫస్ట్ వాల్యూ 9 కదా, 9 ఉన్న రోని కాలమ్ని తీసేస్తే 5 × -1 -5 -7. మిడిల్ 1 ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ కన్సిడర్ చేస్తాం కదా. ఇక్కడ +1 కాబట్టి -1 తీసుకున్నా. 1 ఉన్న రోని కాలమ్ని తీసేస్తే 52 × -1 -52 -0 × 7 అంటే 0. నెక్స్ట్ +1 × 1 ఉన్న రోని కాలమ్ని తీసేస్తే 52 × 1 52 -5 × 0 అంటే 0. ఓకే కదా. ఇప్పుడు టోటల్గా ఏమొచ్చింది, -5 -7 అంటే -12 కదా, -12 × 9 అంటే 108 వస్తుంది, -108. నెక్స్ట్
-52 -0 అంటే -52 మిగులుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 52. నెక్స్ట్ 1 × 52 అంటే +52. ఇప్పుడు పాజిటివ్ వాల్యూస్ రెండు యాడ్ చేస్తే 52 + 52 అంటే 104 వస్తుంది. -108 + 104 అంటే -4 వస్తుంది. ఏంటిది Δ1. నెక్స్ట్ ఏం కావాలి మనకి Δ2. Δ2 అంటే ఏంటి? ఈ ఏ మ్యాట్రిక్స్లో సెకండ్ కాలమ్ని తీసేసి దాని ప్లేస్లో ఈ డి మ్యాట్రిక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది? ఫస్ట్ కాలమ్ థర్డ్ కాలమ్ సేమ్ ఇవే. సెకండ్ కాలమ్ ప్లేస్లో ఇది పెట్టాలి. 1 2 2. సో 1 5 1 తీసేసి 9 52 0. నెక్స్ట్ లాస్ట్ కాలమ్ 1 7 -1. సో ఇలా వచ్చింది. ఈక్వల్ టు డిటర్మినెంట్ ఫైండ్ చేయండి. 1 × 1 ఉన్న రో కాలమ్ తీసేస్తే 52 × -1 -52 -7 × 0 అంటే 0. నెక్స్ట్ +9 ఉంది కాబట్టి -9 తీసుకోవాలి. 9 ఉన్న రో కాలమ్ తీసేయండి. 2 × -1 -2 -7 × 2 అంటే 14. +1 × 2 × 0 0 -52 × 2 అంటే 104. 1 × -52 -52 -2 -14 అంటే -16 కదా. -16 × 9 అంటే ఎంత వస్తుంది? 144 కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 144 వస్తుంది. నెక్స్ట్ +1 × మైనస్ అంటే -104. ఇప్పుడు మైనస్ టర్మ్స్ అన్నీ యాడ్ చేయండి. -52 -104 అంటే ఎంత వస్తుంది? -156 వస్తుంది కదా. -156 + 144 టోటల్గా ఏమొస్తుంది? -12 వస్తుంది. ఇదేంటి? Δ1. Δ2. Δ1 వచ్చింది, Δ2 వచ్చింది. ఇంకా ఏం కావాలి? Δ3. Δ3 అంటే ఏం చేయాలి? ఏ మ్యాట్రిక్స్లో లాస్ట్ కాలమ్ని తీసేసి దాని ప్లేస్లో ఈ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ 2 కాలమ్స్ సేమే, 1 2 2, నెక్స్ట్ 1 5 1, నెక్స్ట్ లాస్ట్ కాలమ్ ప్లేస్లో 9 52 0. దీనికి డిటర్మినెంట్ అప్లై చేద్దాం. ఫస్ట్ వాల్యూ 1 కదా, 1 ఉన్న రో కాలమ్ తీసేస్తే 5 × 0 0 -52 × 1 అంటే 52. నెక్స్ట్ +1 ఉంది కాబట్టి ఏం తీసుకుంటాం? -1 × 2 × 0 0 -52 × 2 అంటే 104 +9 × 9 ఉన్న రో కాలమ్ తీసేయండి. 2 × 1 2 -5 × 2 10. ఓకే కదా. ఇప్పుడు 1 × -52 అంటే -52 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 104. నెక్స్ట్ 2 - 10 అంటే -8 కదా. 8 × 9 అంటే 72 కదా. సో టోటల్గా -72 వస్తుంది. -52 -72 అంటే ఎంత? 122. -122 సారీ -124 + 104. -124 + 104 అంటే ఎంత? -20. ఇదేంటి? Δ3. టోటల్గా 4 డెల్టాస్ కూడా ఫైండ్ చేసాం కదా. ఏంటవి? డెల్టా, Δ1, Δ2, Δ3. ఈ 4 కూడా ఫైండ్ చేసాం కదా. నెక్స్ట్ ఎక్స్ ఫార్ములా ఏంటి? Δ1/Δ ఈక్వల్ టు Δ1 అంటే ఏమొచ్చింది మనకి? Δ1 అంటే -4 కదా. -4/Δ అంటే ఏమొచ్చింది? అది కూడా -4. -4/-4 ఈక్వల్ టు 1. ఎక్స్ ఈక్వల్ టు 1 వచ్చింది. నెక్స్ట్ వైకి ఫార్ములా Δ2/Δ. Δ2 అనేది ఏమొచ్చింది? -12 వచ్చింది. -12/Δ అంటే -4. మైనస్ క్యాన్సిల్ అవుతాయి. 4 1s 4 3s. y ఈక్వల్ టు 3 వచ్చింది. నెక్స్ట్ జెడ్కి ఫార్ములా Δ3/Δ.
డెల్టా 3 అంటే వచ్చింది -20, -20 / -4, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 4 1s 4 5s, z ఈక్వల్ టు 3. సో టోటల్గా ఎక్స్ మ్యాట్రిక్స్ రాసుకుందాం. క్యాపిటల్ X ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఏంటి, ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ఏమొచ్చింది 1 3 5. సో ఇది సొల్యూషన్. క్రామర్స్ రూల్ యూజ్ చేసుకొని ఈ విధంగా ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ సమ్ వచ్చేసి 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఏం చేయాలి, ఆ 3 ఈక్వేషన్స్ని ఒక సింగిల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తాం కదా. ఏంటా ఈక్వేషన్ అంటే కంపేర్ విత్ AX ఈక్వల్ టు D. ఓకే కదా. ఏ అంటే ఏంటి, కోఫిషియంట్ మ్యాట్రిక్స్. ఈ 3 ఈక్వేషన్స్లో XYZ కోఫిషియన్స్ ఉన్నాయి కదా, అదే ఏ మ్యాట్రిక్స్ అవుతుంది. సో కోఫిషియన్స్ ఏమున్నాయి, 3 4 5 2 -1 8 5 -2 7. నెక్స్ట్ X అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్. వేరియబుల్స్ ఏమున్నాయి, X Y Z. D ఈక్వల్ టు కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 18 13 20. సో ఇవి AXD మ్యాట్రిసెస్. సో క్రామర్స్ రూల్ అప్లై చేసి సొల్యూషన్ ఫైండ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలి, డెల్టాని ఫైండ్ చేయాలి. ఓకే కదా. డెల్టా ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఇదే కదా. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 2 5 4 -1 -2 5 8 7 ఈక్వల్ టు 3 ఇంటూ ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ని తీసేయండి. -1 ఇంటూ 7 అంటే -7. నెక్స్ట్ నార్మల్గా మధ్యలో మైనస్ ఉంటుంది. 8 ఇంటూ -2 అంటే -16 కదా. మైనస్ ఇంటూ ఈ మైనస్ ప్లస్ అవుతుంది, +16. ఓకే కదా. నెక్స్ట్ మిడిల్ వాల్యూ ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. సో +4 కాబట్టి -4 తీసుకున్నాం. 4 ఉన్న రోని కాలమ్ని తీసేయండి. 2 ఇంటూ 7 అంటే 14 -8 ఇంటూ 5 అంటే 40. ఓకే కదా. నెక్స్ట్ +5 ఇంటూ ఈ రో ఈ కాలం కట్ చేయండి. 2 ఇంటూ -2 అంటే -4. నార్మల్గా మైనస్ ఉంటుంది కదా. 5 ఇంటూ -1 అంటే -5. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 16 - 7 అంటే 9 కదా. 9 ఇంటూ 3 అంటే 27 వస్తుంది. నెక్స్ట్ 14 - 40 అంటే 26 వస్తుంది కదా. -26 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 4 ఇంటూ 26 అంటే 104 వస్తుంది. నెక్స్ట్ 5 - 4 అంటే 1 వస్తుంది. 1 ఇంటూ 5 అంటే +5. సో టోటల్గా 3 టర్మ్స్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది, 7 + 4 అంటే 11 + 5 అంటే 16. 6 1 + 2 అంటే 3 1 136. డెల్టా ఈక్వల్ టు 136 వచ్చింది. డెల్టా వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి, డెల్టా 1. డెల్టా 1 అంటే ఏం చేయాలి, ఈ ఏ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలమ్ని తీసేసి ఆ ఫస్ట్ కాలమ్ ప్లేస్లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని రీప్లేస్ చేయాలి. సో రీప్లేస్ చేస్తే ఏమొస్తుంది, 18 13 20. నెక్స్ట్ 2 కాలమ్స్ సేమ్, 4 -1 -2 5 8 7. ఓకే కదా. ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఏంటి, 18 ఇంటూ 18 ఉన్న రో కాలం తీసేయండి. -1 ఇంటూ 7 అంటే -7. నెక్స్ట్ నార్మల్గా మధ్యలో మైనస్ ఉంటుంది కదా. 8 ఇంటూ -2 అంటే -16. మైనస్ ఇంటూ మైనస్ +16 అవుతుంది. నెక్స్ట్ మిడిల్ టర్మ్ +4 కాబట్టి -4 తీసుకుంటాం. -4 ఉన్న రోని కాలమ్ని తీసేయండి. 13 ఇంటూ 7 అంటే ఎంత, 91. నెక్స్ట్ -20 ఇంటూ 8 2 8s 16 కదా, అంటే 160. +5 ఇంటూ 5 ఉన్న రో కాలం తీసేయండి. 13 ఇంటూ -2 అంటే -26. నెక్స్ట్ నార్మల్గా మధ్యలో మైనస్ ఉంటుంది. 20 ఇంటూ -1 అంటే -20. మైనస్ ఇంటూ మైనస్ +20 అవుతుంది. నెక్స్ట్ 16 - 7 అంటే ఎంత, 9 కదా. 9 ఇంటూ 18
అంటే టోటల్గా 9 ఇంటూ 18 అంటే 162 వస్తుంది. ఓకే కదా. మైనస్ 91 మైనస్ 160 అంటే 69 వస్తుంది. 69 ఇంటూ 4 69 ఇంటూ 4 చేస్తే 276 కదా, 276 వస్తుంది. ఇక్కడ మైనస్ 69 వస్తుంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ 276 ప్లస్ మైనస్ 26 ప్లస్ 20 అంటే ఎంత, మైనస్ 6. మైనస్ 6 ఇంటూ 5 అంటే మైనస్ 30. ఓకే కదా. ఇప్పుడు టోటల్గా ప్లస్ టర్మ్స్ రెండు యాడ్ చేసుకుంటే టోటల్గా ఇదంతా సాల్వ్ చేస్తే 408 వస్తుంది. ఓకే కదా. నెక్స్ట్ ఫైండ్ చేయాల్సింది డెల్టా 2. డెల్టా 2ని ఎలా ఫైండ్ చేస్తాం, ఈ ఏ మ్యాట్రిక్స్లో సెకండ్ కాలమ్ని తీసేసి ఆ సెకండ్ కాలమ్ ప్లేస్లో ఈ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని రీప్లేస్ చేయాలి. సో రీప్లేస్ చేద్దాం. ఫస్ట్ కాలము థర్డ్ కాలము సేమ్ ఇవే. ఫస్ట్ కాలమ్ ఏంటి 3 2 5. సెకండ్ కాలమ్ ప్లేస్లో ఏం వేయాలి, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే 18 13 20. నెక్స్ట్ లాస్ట్ కాలమ్ 5 8 7. దీనికి ఫైండ్ చేద్దాం. ఫస్ట్ వాల్యూ ఏంటి 3 ఇంటూ 13 ఇంటూ 7 అంటే 91 మైనస్ 20 ఇంటూ 8 అంటే 160 కదా. నెక్స్ట్ ప్లస్ 18 ఉంది కాబట్టి మైనస్ 18 ఇంటూ 18 ఉన్న రో కాలం తీసేస్తే 2 ఇంటూ 7 14 మైనస్ 8 ఇంటూ 5 అంటే 40 ప్లస్ 5 ఇంటూ 5 ఉన్న రో కాలం తీసేయండి. 2 ఇంటూ 20 అంటే 40 మైనస్ 13 ఇంటూ 5 అంటే 65 కదా. ఇప్పుడు టోటల్గా సాల్వ్ చేస్తే 160 మైనస్ 91 అంటే ఎంత వస్తుంది, 69 వస్తుంది. 69 ఇంటూ 3 అంటే 207 వస్తుంది కదా. నెక్స్ట్ 14 మైనస్ 40 అంటే ఎంత, మైనస్ 26 వస్తుంది ఇంటూ 18 కదా. నేను సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుంది 48 8 4 16 6 2 8 6 4 468 వస్తుంది కదా. సో మైనస్ ఇంటూ ఇక్కడ 14 మైనస్ 40 అంటే మైనస్ 26 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 18 ఇంటూ 26 అంటే 468. నెక్స్ట్ 40 మైనస్ 65 అంటే మైనస్ 25 కదా. మైనస్ 25 ఇంటూ ప్లస్ 5 అంటే ఏమొస్తుంది, మైనస్ 25 ఇంటూ ప్లస్ 5 అంటే మైనస్ 125 వస్తుంది. మైనస్ 25 ఇంటూ 5 అంటే మైనస్ 125. ఇక్కడ కూడా మైనస్ వస్తుంది కదా. ఇక్కడ 91 మైనస్ 160 అంటే మైనస్ 69 వస్తుంది. మైనస్ 69 ఇంటూ 3 అంటే మైనస్ 207 వస్తుంది. టోటల్గా మైనస్ 2 వాల్యూస్ని యాడ్ చేసి ఈ 468ని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుందంటే 136 వస్తుంది. ఇదేంటి డెల్టా 2. నెక్స్ట్ ఏం కావాలి మనకి, డెల్టా 3 కావాలి. డెల్టా 3 అంటే ఏం చేయాలి, ఏ మ్యాట్రిక్స్లో థర్డ్ కాలం తీసేసి థర్డ్ కాలం ప్లేస్లో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ 2 కాలమ్స్ సేమ్ ఇవే. ఫస్ట్ కాలం ఏంటి 3 2 5 4 మైనస్ 1 మైనస్ 2. నెక్స్ట్ థర్డ్ కాలం ప్లేస్లో ఏం రాయాలి 18 13 20 ఈక్వల్ టు 3 ఇంటూ 3 ఉన్న రో కాలం తీసేయండి. మైనస్ 1 ఇంటూ 20 అంటే మైనస్ 20. నెక్స్ట్ నార్మల్గా మధ్యలో మైనస్ ఉంటుంది కదా. 13 ఇంటూ మైనస్ 2 అంటే మైనస్ 26. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 26 అవుతుంది. నెక్స్ట్ ఇది ప్లస్ 4 కాబట్టి ఏం తీసుకుంటాం మైనస్ 4. మైనస్ 4 ఇంటూ ఈ రో ఈ కాలం తీసేస్తే 2 ఇంటూ 20 40 మైనస్ 13 ఇంటూ 5 అంటే 65 కదా. నెక్స్ట్ ప్లస్ 18 ఇంటూ 2 ఇంటూ మైనస్ 2 అంటే మైనస్ 4 మైనస్ 5 ఇంటూ మైనస్ 1 అంటే మైనస్ 5 కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 అవుతుంది. మైనస్ 20 ప్లస్ 26 అంటే 6. 6 ఇంటూ 3 అంటే 18. నెక్స్ట్ 40 మైనస్ 65 అంటే ఎంత మైనస్ 25.
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 25 ఇంటూ 4 అంటే 100. ఓకే కదా. నెక్స్ట్ 5 మైనస్ 4 అంటే 1. 1 ఇంటూ 18 అంటే 18. 18 ప్లస్ 18 36. 36 ప్లస్ 100 అంటే 136. ఏంటిది డెల్టా 3. టోటల్గా 4 డెల్టాస్ కూడా వచ్చాయి కదా. డెల్టా అనేది 136 వచ్చింది. డెల్టా 1 408. డెల్టా 2 ఈక్వల్ టు 136. డెల్టా 3 ఈక్వల్ టు 136. ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? XYZ వాల్యూస్ని ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఎక్స్కి ఫార్ములా ఏంటి? డెల్టా 1 బై డెల్టా. డెల్టా 1 అంటే ఏమొచ్చింది మనకి? డెల్టా 1 ఈక్వల్ టు 408 బై డెల్టా ఏమొచ్చింది? 136. సో 136 3s 408 వస్తుంది. సో x ఈక్వల్ టు 3. నెక్స్ట్ వైకి ఫార్ములా ఏంటి? డెల్టా 2 బై డెల్టా. డెల్టా 2 ఏమొచ్చింది? 136. 136 బై డెల్టా ఏమొచ్చింది మళ్ళీ? 136. రెండు క్యాన్సిల్ అయ్యి y ఈక్వల్ టు 1 వచ్చింది. నెక్స్ట్ జెడ్కి ఫార్ములా డెల్టా 3 బై డెల్టా ఈక్వల్ టు డెల్టా 3 కూడా ఏమొచ్చింది? 136 బై డెల్టా అంటే 136. రెండు క్యాన్సిల్ అయ్యి z కూడా 1 వచ్చింది. సో టోటల్గా ఎక్స్ మ్యాట్రిక్స్ ఏమొచ్చింది? క్యాపిటల్ X ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఏంటి? XYZ కదా. ఈక్వల్ టు ఎక్స్ అంటే 3, y వాల్యూ 1, z వాల్యూ 1. సో ఇది టోటల్గా ఈ 3 ఈక్వేషన్స్కి సొల్యూషన్ అన్నమాట. నెక్స్ట్ క్రామర్స్ రూల్ అయింది కదా. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అంటే ఏంటో చూసుకుందాం. మనం ఏ మ్యాట్రిక్స్ని ఫైండ్ చేయాలి? సొల్యూషన్ అంటే ఏం ఫైండ్ చేయాలి? ఎక్స్ మ్యాట్రిక్స్నే కదా. నార్మల్గా ఈక్వేషన్ ఏముంటుంది? కన్సిడర్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్. ఈక్వేషన్ ఏంటి? ఏఎక్స్ ఈక్వల్ టు డీనే కదా. మనం ఫైనల్గా ఏం ఫైండ్ చేస్తాం? ఎక్స్ మ్యాట్రిక్స్నే కదా ఫైండ్ చేయాలి. XYZ వాల్యూస్ అంటే ఏంటి? ఎక్స్ మ్యాట్రిక్సే. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని యూజ్ చేసుకొని ఎక్స్ని సాల్వ్ చేద్దాం. ఈ ఈక్వేషన్కి బోత్ సైడ్స్ కూడా ఏ ఇన్వర్స్తో ప్రీ మల్టిప్లికేషన్ చేద్దాం. సో ఏం చేద్దాం? ఏ ఇన్వర్స్ని బోత్ సైడ్స్ కూడా మల్టిప్లై చేస్తున్నాం. ప్రీ మల్టిప్లికేషన్. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏంటిది? ఏఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు? ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఒక మ్యాట్రిక్స్ని దాని ఇన్వర్స్ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇక్కడ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ అంటే ఏమొచ్చింది? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దాన్ని ఐతో డినోట్ చేస్తాం కదా. సో ఐ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని మ్యాట్రిసెస్లో ఏ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేసినా కూడా మళ్ళీ ఏమొస్తుంది? సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే ఐ ఇంటూ ఎక్స్ అంటే ఎక్సే వస్తుంది. నెంబర్స్లో 1 ఎలాగో మ్యాట్రిసెస్లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అలాగా 1ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది కదా. సేమ్ అలాగే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని వేరే ఏ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేసినా సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. సో మనం ఎక్స్నే కదా ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఎక్స్కి ఒక ఫార్ములా వచ్చింది కదా. ఏంటా ఫార్ములా? ఏ ఇన్వర్స్ ఇంటూ డి. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఎక్స్ మ్యాట్రిక్స్ని ఫైండ్ చేసుకుంటాం. దీనికోసం ముందేం ఫైండ్ చేయాలి? మనం ఏ ఇన్వర్స్ని ఫైండ్ చేయాలి. ఏ ఇన్వర్స్కి ఫార్ములా ఏంటి? 1 బై det A ఇంటూ adjoint ఆఫ్ ఏ. ఇది ఏ ఇన్వర్స్ ఫార్ములా. నెక్స్ట్ adjoint ఆఫ్ ఏకి ఫార్ములా ఏంటి? కోఫాక్టర్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. టోటల్గా మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ det Aని ఫైండ్ చేయాలి. det Aని ఫైండ్ చేయాలి. నెక్స్ట్ adjoint ఆఫ్ ఏ కావాలి. adjoint ఆఫ్ ఏ కావాలంటే ఏం కావాలి? కోఫాక్టర్ ఆఫ్ ఏ కావాలి. ముందు det A ఫైండ్ చేస్తాం, తర్వాత
కోఫాక్టర్ ఆఫ్ ఏ ఫైండ్ చేస్తాం, కోఫాక్టర్ ఆఫ్ ఏ నుంచి అడ్జాయింట్ ఆఫ్ ఏ వస్తుంది. అప్పుడు det ఏని అడ్జాయింట్ ఆఫ్ ఏని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఇన్వర్స్ వస్తుంది. నెక్స్ట్ ఏ ఇన్వర్స్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే డి ఆల్రెడీ ఉంటుంది కదా కాన్స్టెంట్ మ్యాట్రిక్స్, ఏ ఇన్వర్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఫైనల్గా ఎక్స్ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకొని ఈ మెథడ్లో సొల్యూషన్ ఫైండ్ చేద్దాం. సో ఈ మెథడ్ ఒకసారి చూడండి. ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ యూస్ చేసుకుని సొల్యూషన్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఈ 3 ఈక్వేషన్స్ని దేంతో కంపేర్ చేసుకోవాలి, కంపేర్ విత్ ఏఎక్స్ ఈక్వల్ టు డి. ఈ ఈక్వేషన్తో కంపేర్ చేసుకొని ఏని ఎక్స్ డిని రాసుకోవాలి. ఏ అంటే ఏంటి, కోఫిషియంట్ మ్యాట్రిక్స్. ఈ 3 ఈక్వేషన్స్లో XYZ కోఫిషియన్స్ ఏమున్నాయో అదే ఏ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఏమున్నాయి, 1 1 1 2 5 7 2 1 -1. నెక్స్ట్ ఎక్స్ అంటే వేరియబుల్ మ్యాట్రిక్స్, ఏంటి ఎక్స్ వై జెడ్. డి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 9 52 0. ఈ 3 మ్యాట్రిసెస్ని రాసుకున్నాం కదా. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో ఎక్స్కి ఫార్ములా ఏంటి, ఏ ఇన్వర్స్ ఇంటూ డి. అంటే ముందు det ఏ ఫైండ్ చేయాలి కదా, det ఏ ఫైండ్ చేయాలి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు, 1 1 1 2 5 7 2 1 -1 ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ 1 కదా, 1 ఇంటూ 1 ఉన్న రో కాలం తీసేయండి. 5 ఇంటూ -1 అంటే -5 7 ఇంటూ 1 అంటే 7. నెక్స్ట్ +1 ఉంది కాబట్టి -1 తీసుకోవాలి. -1 ఇంటూ 2 ఇంటూ -1 -2 -7 ఇంటూ 2 అంటే 14. నెక్స్ట్ +1 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 2 -5 ఇంటూ 2 10. ఓకే కదా, ఈక్వల్ టు -5 -7 అంటే ఎంత, -12. నెక్స్ట్ -2 -14 అంటే -16 మైనస్ ఇంటూ మైనస్ +16. నెక్స్ట్ 2 - 10 అంటే -8 ఈక్వల్ టు ఏమొచ్చింది, -12 -8 అంటే -20 -20 + 16 అంటే -4. -4 అనేది 0 కాదు కదా, నాన్ జీరో. ఈ సమ్ని ఆల్రెడీ క్రామర్స్ రూల్ యూస్ చేసి సొల్యూషన్ ఫైండ్ చేసాం. దాంట్లో సొల్యూషన్ ఎలా వచ్చిందో సేమ్ ఆన్సర్ ఇక్కడ కూడా వస్తుంది, కాకపోతే మెథడ్స్ వేరు అంతే. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి, ఏ ఇన్వర్స్ కదా ఫైండ్ చేయాలి. ఫార్ములా ఏంటి, 1/det ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ అడ్జాయింట్ ఆఫ్ ఏకి ఫార్ములా కోఫాక్టర్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. ఫస్ట్ ఏ ఇన్వర్స్ కావాలంటే det ఆల్రెడీ ఉంది, అడ్జాయింట్ ఆఫ్ ఏ కావాలి. ఏ ఇన్వర్స్ కావాలంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ కావాలి, అడ్జాయింట్ ఆఫ్ ఏ కావాలంటే కోఫాక్టర్ ఆఫ్ ఏ కావాలి. అంటే ముందేం కావాలి మనకి, కోఫాక్టర్ ఆఫ్ ఏ. ఏ మ్యాట్రిక్స్కి కోఫాక్టర్ ఫైండ్ చేస్తున్నాం. సో ఎలా ఫైండ్ చేస్తాం, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 1 కదా, 1 ఉన్న రో కాలం తీసేయండి. 5 ఇంటూ -1 అంటే ఇక్కడ రాస్తా చూడండి, 5 ఇంటూ -1 అంటే -5 7 ఇంటూ 1 అంటే 7 -5 7 అంటే -12. నెక్స్ట్ 1 ఉన్న రో కాలం తీసేయండి. 2 ఇంటూ -1 అంటే -2 -2 ఇంటూ 7 అంటే 14 -2 -14 అంటే -16. నెక్స్ట్ 1 ఉన్న రో కాలం తీసేయండి. 2 ఇంటూ 1 2 2 ఇంటూ 5 అంటే 10 2 - 10 అంటే -8. నెక్స్ట్ 2 కదా ఎలిమెంట్, 2 ఉన్న రో కాలం తీసేయండి. 1 ఇంటూ -1 అంటే -1 2 ఉన్న రో కాలం తీసేస్తే 1 ఇంటూ -1 -1 ఇంటూ 1 అంటే 1. నెక్స్ట్ ఎలిమెంట్ 5 కదా, 5 ఉన్న రో కాలం తీసేయండి. 1 ఇంటూ -1 -1 -2 ఇంటూ 1 అంటే 2 -1 అంటే ఇక్కడ -2 వస్తుంది. -1 -2 అంటే -3. నెక్స్ట్ ఎలిమెంట్ 7 ఉన్న రో కాలం తీసేయండి. 1 ఇంటూ 1 అంటే 1 2 ఇంటూ 1 అంటే 2 1 - 2 అంటే -1.
ఓకే కదా. నెక్స్ట్ ఎలిమెంట్ 2. 2 ఉన్న రో కాలం తీసేయండి. 1 × 7 7, -5 × 1 అంటే 5, 7 - 5 అంటే 2. నెక్స్ట్ 1 ఉన్న రో కాలం తీసేస్తే 1 × 7 7, -2 × 1 2, 7 - 2 అంటే 5. నెక్స్ట్ -1 × 5 అంటే 5 - 2 × 1 2, 5 - 2 అంటే 3. ఇక్కడతో కోఫాక్టర్ అవ్వలేదు. ఇక్కడ కొన్ని సైన్స్ చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి? ప్లస్ మైనస్ ప్లస్, మైనస్ ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ ప్లస్. ఈ సైన్స్ చేంజ్ చేశాక వచ్చిన మ్యాట్రిక్సే కోఫాక్టర్ ఆఫ్ ఏ అవుతుంది. సైన్స్ చేంజ్ చేయకపోతే అది కోఫాక్టర్ కాదు. సో టోటల్గా ఏమొచ్చింది? ప్లస్ ఇంటూ మైనస్ -12, మైనస్ ఇంటూ మైనస్ +16, ప్లస్ ఇంటూ మైనస్ -8. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ +2, ప్లస్ ఇంటూ మైనస్ -3, మైనస్ ఇంటూ మైనస్ +1. నెక్స్ట్ 2 -5 +3. ఇది కోఫాక్టర్ ఆఫ్ ఏ. కోఫాక్టర్ ఆఫ్ ఏ నుంచి మనం ఏం ఫైండ్ చేసుకోవచ్చు? అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఎలా వస్తుంది అది? ఈ కోఫాక్టర్ ఆఫ్ ఏకి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే మనకి అడ్జాయింట్ ఆఫ్ ఏ వస్తుంది. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు కోఫాక్టర్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. దీనికి ట్రాన్స్పోజ్ ఎలా చేస్తాం? రోస్ని కాలమ్స్గా చేంజ్ చేసుకొని రాసుకుంటాం. ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్గా రాయండి. -12, 16, -8. నెక్స్ట్ 2 - 3 1. నెక్స్ట్ 2 - 5 3. ఇది అడ్జాయింట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఏం కావాలి మనకి? ఏ ఇన్వర్స్. డెట్ ఏ ఉంది, అడ్జాయింట్ ఆఫ్ ఏ ఉంది. ఆ రెండింటిని కూడా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఇన్వర్స్ వస్తుంది. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ. 1/det A అంటే ఏమొచ్చింది? -4 వచ్చింది. -4 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏమొచ్చింది? ఇదే కదా. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. -12 2 2, 16 - 3 - 5, -8 1 8, -8 1 3. ఓకే కదా. ఏ ఇన్వర్స్ కూడా వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా ఎక్స్ ఫార్ములా ఏంటి? ఏ ఇన్వర్స్ ఇంటూ డి. మనకు కావాల్సింది ఏంటి? ఎక్సే కదా. సో ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఏ ఇన్వర్స్ అంటే ఏంటి? ఇదే కదా. టోటల్ ఈ మ్యాట్రిక్స్ ఏ ఇన్వర్స్ అవుతుంది. ఇంటూ డి అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. ఇది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 1/-4 ఇంటూ మ్యాట్రిక్స్ ఏంటి? -12 2 2, 16 - 3 - 5, -8 1 3 ఇంటూ డి మ్యాట్రిక్స్. డి మ్యాట్రిక్స్ అంటే ఏంటి? 9 52 0 ఈక్వల్ టు ఈ 1/-4 అంతే ఉంచండి. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం? ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయాలి. ఏముంది? -12 ఇంటూ 9. -12 ఇంటూ 9 అంటే ఎంత? -108, ప్లస్ 2 ఇంటూ 52 అంటే 104, ప్లస్ 2 ఇంటూ 0 అంటే 0. నెక్స్ట్ 16 ఇంటూ 9. 16 ఇంటూ 9 అంటే 144. నెక్స్ట్ -3 ఇంటూ 52 అంటే -2 + 6. 16 ఇంటూ 9 అంటే 144, -3 ఇంటూ 52 అంటే -156, -5 ఇంటూ 0 అంటే +0. నెక్స్ట్ లాస్ట్ రో విత్ ఫస్ట్ కాలం. -8 ఇంటూ 9 అంటే -72, ప్లస్ 1 ఇంటూ 52 అంటే 52, ప్లస్ 3 ఇంటూ 0 అంటే 0. ఇలా వచ్చింది కదా. -1/4 ఇంటూ -108 ప్లస్ 104 అంటే -4, -156 ప్లస్ 144 అంటే ఎంత వస్తుంది? -12 కదా వస్తుంది. నెక్స్ట్ -72 ప్లస్ 52 అంటే -20.
ఇప్పుడు ఏం చేస్తామంటే -4 ఉంది కదా, -4తో ఈ 3 ఎలిమెంట్స్ని డివైడ్ చేయండి, లేకపోతే 1/-4తో 3 ఎలిమెంట్స్ని మల్టిప్లై చేయండి. రెండిట్లో ఏది చేసినా ఒకటే. -4/-4 అంటే ఎంత? 1. నెక్స్ట్ -12/-4 అంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 4 1s 4, 3s. నెక్స్ట్ -20/-4 అంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 4 1s 4, 5s. ఇది టోటల్గా ఏ మ్యాట్రిక్స్? ఎక్స్ మ్యాట్రిక్స్ కదా. సో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ యూజ్ చేసుకొని 3 ఈక్వేషన్స్కి సొల్యూషన్ అనేది ఈ విధంగా ఫైండ్ చేసుకుంటాం. సో ఇది సమ్. నెక్స్ట్ సమ్ వచ్చేసి ఈ 3 ఈక్వేషన్స్ ఇచ్చారు కదా, దానికి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అప్లై చేసి సొల్యూషన్ ఫైండ్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ఈ 3 ఈక్వేషన్స్ని Ax = Dతో కంపేర్ చేయాలి. Compare the given system of equations with Ax = D. ఓకే, ఏ అంటే ఏంటి ఇప్పుడు? A = 1 -1 3 4 2 -1 -1 3 1. ఇది ఏ మ్యాట్రిక్స్. నెక్స్ట్ x = వేరియబుల్ మ్యాట్రిక్స్ ఏంటి? x y z. ఇదే మనం ఫైనల్గా ఫైండ్ చేయాల్సిన మ్యాట్రిక్స్. నెక్స్ట్ D = 5 0 5. ఫస్ట్ ఏం చేయాలి? ఏకి డిటర్మినెంట్ ఫైండ్ చేయాలి. డిటర్మినెంట్ ఆఫ్ A = డిటర్మినెంట్ ముందు ఫైండ్ చేయాలి, ఎందుకంటే డిటర్మినెంట్ నాన్ జీరో వస్తేనే మనం సమ్ కంటిన్యూ చేయాలి. ఒకవేళ డిటర్మినెంట్ అనేది 0 వస్తే గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ నో సొల్యూషన్ అని రాసి వదిలేసేయచ్చు. సో ఫైండ్ చేద్దాం. డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏంటి? 1 -1 3 4 2 -1 -1 3 1. సో ఫైండ్ చేసుకుందాం. ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ 1 కదా, 1 ఉన్న రో కాలం తీసేయండి. 2 × 1 అంటే 2, -3 × -1 -3 -× +3. నెక్స్ట్ -1 ఉంది కాబట్టి +1 తీసుకుంటాం. 4 -1. నెక్స్ట్ +3 అంతే కదా, 2 + 3 అంటే 5, 5 × 1 5. 4 - 1 అంటే 3, 3 × 1 3. 12 + 2 అంటే 14, 14 × 3 అంటే 14 3s 20, 14 × 3 3 4s 12, 4 3 1s 3 42. ఓకే కదా. 5 + 3 అంటే 8, 8 + 42 అంటే ఏమొచ్చింది? 50. ఏంటిది? డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఇది నాన్ జీరో కదా, కాబట్టి సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి. నెక్స్ట్ ఏం చేయాలి? ఎక్స్ మ్యాట్రిక్స్ ఫైండ్ చేయాలి. ఎక్స్కి ఫార్ములా A 1 × D. ఎక్స్ కావాలి అంటే కంపల్సరీగా A 1 కావాలి. A 1 కావాలి అంటే అడ్జాయింట్ కావాలి, కోఫ్యాక్టర్ కావాలి. అడ్జాయింట్ కావాలంటే కోఫ్యాక్టర్ కావాలి. అంటే ఫస్ట్ టోటల్గా కోఫ్యాక్టర్ ఆఫ్ ఏని ఫైండ్ చేద్దాం. కోఫ్యాక్టర్ ఆఫ్ A = సో ఏ మ్యాట్రిక్స్ ఇదే కదా, దీనికి కోఫ్యాక్టర్ ఫైండ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 1. 1 ఉన్న రో కాలం తీసేయండి. 2 × 1 2 -3 × -1 అంటే -3. సో 2 + 3 అంటే 5. నెక్స్ట్ -1. -1 ఉన్న రో కాలం తీసేయండి. 4 × 1 అంటే 4, -1 × -1 అంటే +1. 4 - 1 అంటే 3. నెక్స్ట్ 3 ఉన్న రో కాలం తీసేయండి. 4 × 3 అంటే 12, -2 × -1 అంటే -2, -× +2 అవుతుంది, 14 వచ్చింది. నెక్స్ట్ 4 ఉన్న రో కాలం తీసేయండి. -1 × 1 అంటే -1, -3 × 3 అంటే 9. సో టోటల్గా -10. నెక్స్ట్ 2 కదా, 2 ఉన్న రో కాలం తీసేయండి. 1 × 1 అంటే 1 -3 × -1 అంటే -3, -× +3 4. నెక్స్ట్ -1 ఈ రో కాలం తీసేస్తే 1 × 3 3 -1 × -1 అంటే 1, 3 - 1 అంటే 2. నెక్స్ట్ లాస్ట్ రో -1 ఈ రో ఈ కాలం తీసేస్తే 1 - 6 అంటే -5. నెక్స్ట్ ఈ రో ఈ కాలం తీసేస్తే -1 - 12
-13 కదా. నెక్స్ట్ 1 ఈ రో ఈ కాలం తీసేస్తే సరిపోయింది. నెక్స్ట్ ఈ రో ఈ కాలం తీసేస్తే 2 - 1 × 2 2 -4 × -1 అంటే -4 మైనస్ ఇంటూ మైనస్ +4 అవుతుంది. టోటల్గా 6 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, కోఫాక్టర్ కావాలంటే దీనికే సైన్స్ చేయాలి, సైన్స్ చేంజ్ చేయాలి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ చేంజ్ చేసుకున్నాక ఏమొస్తుంది 5 -3 14 మైనస్ ఇంటూ మైనస్ +10 4 -2 -5 13 6 ఇది కోఫాక్టర్ ఆఫ్ ఏ. నెక్స్ట్ మనకేం కావాలి, అడ్జాయింట్ ఆఫ్ ఏ కావాలి. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ ఎలా వస్తుంది, కోఫాక్టర్ ఆఫ్ ఏకి ట్రాన్స్పోజ్ ఫైండ్ చేస్తే అడ్జాయింట్ ఆఫ్ ఏ వస్తుంది. ఇదే కదా కోఫాక్టర్ ఆఫ్ ఏ. దీనికి ఏం చేయాలి, ట్రాన్స్పోజ్ ఫైండ్ చేయాలి. సో ఏం చేయాలి, రోస్ని కాలమ్స్గా చేంజ్ చేసుకుని రాసుకోవాలి. ఫస్ట్ ఏంటి 5 - 3 14 కదా, దాన్ని వెర్టికల్గా రాయాలి. 5 - 3 14. నెక్స్ట్ 10 4 -2 10 4 -2 కదా. నెక్స్ట్ -5 13 6 ఇది అడ్జాయింట్ ఆఫ్ ఏ. అడ్జాయింట్ ఆఫ్ ఏ కూడా వచ్చింది కదా. నెక్స్ట్ ఏం రాయాలి, ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి, 1/det A ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ, అది ఫార్ములా. నెక్స్ట్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/det A అంటే ఏమొచ్చింది మనకి, det A ఈక్వల్ టు 50 కదా వచ్చింది. 1/50 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఇదే కదా. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 5 10 -5 -3 4 13 14 -2 6 ఏ ఇన్వర్స్ కూడా వచ్చేసింది కదా. ఫైనల్గా మనం ఫైండ్ చేయాల్సిన మ్యాట్రిక్స్ ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఏమొచ్చింది, టోటల్ ఇదంతా ఏ ఇన్వర్స్ కదా, సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 1/50 ఇంటూ 5 10 -5 -3 4 13 14 -2 6 ఏ ఇన్వర్స్ సబ్స్టిట్యూట్ చేసాం. ఇంటూ ఏముంది, డి మ్యాట్రిక్స్ అంటే ఇదే కదా, ఏంటి 5 0 5. సో మల్టిప్లై చేసుకుందాం. 1/50 ఇంటూ ఎలా మల్టిప్లై చేస్తాం, ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో. ఇక్కడ ఉన్నది ఒకటే కాలం కదా. సో టోటల్గా ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేయండి, అదంతా ఒక ఎలిమెంటే అవుతుంది. 5 × 5 చేసి ఇక్కడ రాసి మళ్ళీ స్పేస్ ఇవ్వద్దు. మొత్తం ఒక కాలంని ఒక రోతో మల్టిప్లై చేస్తున్నాం అంటే అదంతా సింగిల్ ఎలిమెంట్. 5 × 5 ఏంటవుతుంది 25 ప్లస్ 10 × 0 అంటే 0 -5 × 5 అంటే -25. నెక్స్ట్ -3 × 5 అంటే -15 ప్లస్ 4 × 0 0 ప్లస్ 13 × 5 అంటే 65. నెక్స్ట్ 14 × 5 అంటే 70 -2 × 0 0 ప్లస్ 6 × 5 అంటే 30 ఈక్వల్ టు 1/50 ఇంటూ ప్లస్ 25 -25 క్యాన్సిల్ అవుతుంది 0 65 - 15 అంటే 50 70 + 30 అంటే 100. సో ఈక్వల్ టు ఇందులో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ని 50తో డివైడ్ చేయండి, ఎందుకంటే ఈ కాన్స్టెంట్ని మ్యాట్రిక్స్ లోపలికి తీసుకెళ్ళి మల్టిప్లై చేయొచ్చు కదా. సో 1/50తో మల్టిప్లై చేయొచ్చు, లేకపోతే 50తో డివైడ్ చేయడం. 0/50 అంటే 0, 50/50 1, 100/50 అంటే 2. సో టోటల్గా ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది 0 1 2 అంటే స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు 0, వై ఈక్వల్ టు 2, వై ఈక్వల్ టు 1, జెడ్ ఈక్వల్ టు 2. వచ్చిన ఆన్సర్ సొల్యూషన్ కరెక్టో కాదో ఎలా తెలుస్తుంది అంటే ఈ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఈక్వేషన్స్లో XYZ ప్లేస్లో ఈ 3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది సాటిస్ఫై అయితే, ఈక్వేషన్స్ సాటిస్ఫై అయితే ఈ సొల్యూషన్ అనేది కరెక్ట్ అవుతుంది. కావాలంటే సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ అంటే ఏమొచ్చింది 0,
-5 అంటే 1 ప్లస్ 3 ఇంటూ జెడ్ అంటే 2 ఏమొచ్చింది -1 + 6 అంటే 5 కదా ఈక్వల్ టు 5నే కదా ఉంది. సో మనకు వచ్చిన సొల్యూషన్ అనేది కరెక్ట్. సో ఇది సొల్యూషన్. మెథడ్ వచ్చేసి గాస్ జోర్డాన్ మెథడ్. ఇందులో ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఎలా ఫైండ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ 3 ఈక్వేషన్స్ ఇస్తారు కదా, ఈ ఈక్వేషన్స్ని Ax = D అనే ఈక్వేషన్తో కంపేర్ చేసుకుని ఏ మ్యాట్రిక్స్ని, ఎక్స్ మ్యాట్రిక్స్ని, డి మ్యాట్రిక్స్ని రాసుకుంటాం. నెక్స్ట్ మనకేం కావాలంటే ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఇది ఇంపార్టెంట్. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? AD మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ని, డి మ్యాట్రిక్స్ని కంబైన్ చేసి రాసుకుంటాం. దాన్ని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా, దీని ప్లేస్లో రో ఆపరేషన్స్ అప్లై చేసి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది రప్పిస్తాం. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? 1 0 0 0 1 0 0 0 1. రో ఆపరేషన్స్ అప్లై చేసి దీని ప్లేస్లో ఈ మ్యాట్రిక్స్ని రప్పించాలి. ఓకేనా? అప్పుడు ఇక్కడ ఏవో ఒక వాల్యూస్ వస్తాయి కదా, రో ఆపరేషన్స్ అప్లై చేశాక ఈ వాల్యూస్ చేంజ్ అయినట్టు ఈ వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి కదా. సపోజ్ ఆ వాల్యూస్ అనేవి సమ్ A1 A2 A3గా చేంజ్ అయ్యాయి అనుకున్నాం. సో ఫైనల్గా రో ఆపరేషన్స్ అప్లై చేసుకొని ఈ మ్యాట్రిక్స్ని ఇలా చేంజ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని ఈక్వేషన్స్ ఫామ్లోకి మార్చుకోవాలి. సో ఈక్వేషన్స్ ఫామ్లోకి ఎలా మార్చుకుంటాం? x × 1 అంటే x + y × 0 0 + z × 0 0 = A1. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లోకి ఎలా మార్చుకున్నామో లాస్ట్లో వచ్చిన మ్యాట్రిక్స్ని ఈక్వేషన్స్ ఫామ్లోకి మార్చుకుంటున్నాం. నెక్స్ట్ x 0 z 0 y = A2 నెక్స్ట్ z = A3. సో సింపుల్గా అలా సొల్యూషన్ వస్తుంది. మనకు కావాల్సినవి ఏంటి? XYZ వాల్యూసే కదా. XYZ వాల్యూస్ని ఈ విధంగా ఫైండ్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుని దానికి గాస్ జోర్డాన్ మెథడ్ యూజ్ చేసి సొల్యూషన్ ఎలా ఫైండ్ చేద్దామో చూద్దాం. నెక్స్ట్ సమ్ వచ్చేసి ఈ 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈ 3 ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఫైండ్ చేయాలి. అంటే XYZ వాల్యూస్ ఫైండ్ చేయాలి బై యూజింగ్ గాస్ జోర్డాన్ మెథడ్. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి? ఈ 3 ఈక్వేషన్స్ని ఒక సింగిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటాం కదా. ఏంటా ఈక్వేషన్? Ax = D. కంపేర్ విత్ Ax = D. కంపేర్ చేసుకుని ఏ మ్యాట్రిక్స్ని, ఎక్స్ మ్యాట్రిక్స్ని, డి మ్యాట్రిక్స్ని రాసుకోవాలి. A = ఏమవుతుంది? కోఫిషియంట్ మ్యాట్రిక్స్. ఈ 3 ఈక్వేషన్స్లో XYZ కోఫిషియన్స్ ఉన్నాయి కదా, అదే ఏ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్లో XYZ కోఫిషియన్స్ ఏంటి? 2 -1 3. నెక్స్ట్ 1 1 1 1 -1 1. ఇది నెక్స్ట్ ఎక్స్ మ్యాట్రిక్స్ ఏంటి? వేరియబుల్ మ్యాట్రిక్స్ X Y Z. నెక్స్ట్ D = -6 2. గాస్ జోర్డాన్ మెథడ్ అప్లై చేసి సాల్వ్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఏం కావాలి మనకి? ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ కావాలి. ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ని దేంతో డినోట్ చేస్తాం? ADతో, మ్యాట్రిక్స్ ఆఫ్ ADతో డినోట్ చేస్తాం. మ్యాట్రిక్స్ ఆఫ్ AD అంటే ఏం లేదు, ఏ మ్యాట్రిక్స్ని, డి మ్యాట్రిక్స్ని కంబైన్ చేసుకొని రాసుకుంటాం. ఏ మ్యాట్రిక్స్ ఏంటి? 2 -1 3 1 1 1 1 -1 1. డి మ్యాట్రిక్స్ ఏంటి? 9 6 2. సో ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలని చెప్పాను? కొన్ని రో ఆపరేషన్స్ అప్లై చేసుకొని దీని ప్లేస్లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేలాగా సాల్వ్ చేసుకుంటూ పోవాలి. ఓకేనా? ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ ప్లేస్లో మనకేం రావాలి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? 1 0 0 0 1 0 0 0 1. ఇక్కడున్న వాల్యూస్ అన్నీ పోయి ఈ వాల్యూస్ అనేవి రావాలి. ఏం చేసి రప్పించుకుంటాం? రో ఆపరేషన్స్ అప్లై చేసుకొని సాల్వ్ చేసుకుంటాం. ఫస్ట్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఈ 2 వాల్యూస్ని జీరోస్ చేయాలి. ఈ 2 జీరోస్ ఉన్నాయి కదా, ఫస్ట్ కాలంలో ఉన్న ఈ 2 వాల్యూస్ జీరోసే కదా. ఈ 2 వాల్యూస్ని జీరోస్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి దీన్ని జీరో చేసుకోవాలి. ఫస్ట్ ఈ 2, తర్వాత ఇది, నెక్స్ట్ దీని తర్వాత ఈ 2 వాల్యూస్ని జీరోస్ చేసుకోవాలి. ఈ రెండిటి తర్వాత లాస్ట్గా ఈ వాల్యూని జీరోస్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఈ
నెక్స్ట్ ఇది, తర్వాత ఈ 2 వాల్యూస్ని లాస్ట్కి దాన్ని జీరోస్ చేసుకుంటూ పోవాలి. ఈ మెథడ్ ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు, లేకపోతే ఫస్ట్ రోలో ఫస్ట్ వాల్యూ అనేది 1 ఉంటే ఇంకా సింపుల్గా సాల్వ్ చేయగలం. 2 ఉన్నా నో ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు, కాకపోతే 1 ఉంటే ఇంకా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే సెకండ్ రోని ఫస్ట్ రోని ఇంటర్చేంజ్ చేద్దాం. ఏం చేస్తున్నాం, ఫస్ట్ రోని సెకండ్ రోని ప్లేసెస్ చేంజ్ చేస్తున్నాం. అంటే సెకండ్ రో పైకి వెళ్తుంది, ఫస్ట్ రో కిందకు వస్తుంది. అలా అయితే ఫస్ట్ వాల్యూ 1 అవుతుంది కదా. ఫస్ట్ వాల్యూ 1 ఉంటే ఏంటంటే రో ఆపరేషన్స్ అనేవి సింపుల్గా ఉంటాయి. 1 కాకుండా వేరే ఏదైనా వాల్యూ ఉంటే కొంచెం కష్టంగా అప్లై చేయాల్సి వస్తుంది, అందుకని చేంజ్ చేసుకుంటున్నాం. AD ఈక్వల్ టు ఇప్పుడు R2 అనేది పైకి వస్తుంది, 1 1 1 6. నెక్స్ట్ 2 - 1 3 9, 1 - 1 1 2. సో ఫస్ట్ వాల్యూ 1 వచ్చింది కదా. ఇప్పుడు సాల్వ్ చేసుకుందాం. ముందేం చెప్పా, ఈ 2 వాల్యూస్ ఫస్ట్ కాలంలో ఉన్న ఈ 2 వాల్యూస్ని జీరోస్ చేయాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్లో ఈ 2 ప్లేసెస్లో జీరోసే కదా ఉంటాయి, సో వాటిని జీరో చేద్దాం. దేన్ని యూజ్ చేసుకొని జీరో చేయాలి, ఈ 1ని యూజ్ చేసుకొని జీరో చేయాలి. ముందు ఇదంతా ఏంటి, రో 1, ఇదంతా రో 2, ఇదంతా రో 3. మనం ఏం చేస్తున్నామంటే రో 2 అండ్ రో 3లో ఉన్న ఈ 2 వాల్యూస్ని జీరోస్ చేస్తున్నాం బై యూజింగ్ రో 1. R2 → 2, R2నే కదా జీరో చేస్తున్నాం. సో ఎలా జీరో అవుతుంది, 2 - 1 చేస్తే జీరో అవుతుందా, 2 - 1 చేస్తే 1 వస్తుంది. అందుకని ఈ 1ని 2తో మల్టిప్లై చేయండి. ఓకే, 1ని 2తో మల్టిప్లై చేస్తే 2 × 1 2 అవుతుంది, 2 - 2 0 అవుతుంది. సో ఇప్పుడు అప్లై చేయాల్సిన ఆపరేషన్ ఏంటి, ఈ 2 అంటే ఏంటి, R2లోనే కదా ఉంది, మైనస్ ఈ 1ని దేంతో మల్టిప్లై చేస్తాం, 2 ఇంటూ ఈ రో ఏంటి, R1. ఈ ఆపరేషన్ అప్లై చేస్తే 0 వస్తుంది కదా. కావాలంటే చెక్ చేయండి. R2లో ఫస్ట్ వాల్యూ 2 - 2 ఇంటూ R1లో ఫస్ట్ వాల్యూ 1. 2 - 2 × 1 అంటే 0 వస్తుంది. సో ఆ విధంగా రో ఆపరేషన్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 1ని కూడా జీరో చేయాలి కదా. ఈ 1ని కూడా దేన్ని యూజ్ చేసుకొని జీరో చేయాలి, ఈ R1లో ఉన్న 1ని యూజ్ చేసుకొని జీరో చేయాలి. సో డైరెక్ట్గా 1 - 1 చేస్తే 0 అవుతుంది కదా. అంటే ఆపరేషన్ ఏంటి, R3 → R3 - R1. R3 అంటే 1, R1 అంటే 1. 1 - 1 చేస్తే 0 అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 ఆపరేషన్స్ని అప్లై చేసుకుందాం. AD ఈక్వల్ టు, మనం R1ని ఏం చేంజ్ చేయట్లేదు, ఓన్లీ R2 అండ్ R3ని చేంజ్ చేస్తున్నాం. R1 సేమ్ రాసేయండి, ఏంటది 1 1 1 6. నెక్స్ట్ R2ని ఎలా చేంజ్ చేస్తున్నాం, R2 - 2 R1. ఇప్పుడు R2లో ఫస్ట్ వాల్యూ ఏంటి, 2 మైనస్ ఇక్కడ ఏముంది 2 ఇంటూ R1లో ఫస్ట్ వాల్యూ 1, 0నే వస్తుంది. అది 0 రావడం కోసమే ఈ ఆపరేషన్ అప్లై చేసాం కాబట్టి కంపల్సరీగా అక్కడ 0నే వస్తుంది. నెక్స్ట్ R2లో సెకండ్ వాల్యూ ఏంటి, -1 -2 ఇంటూ R1లో సెకండ్ వాల్యూ 1. -1 -2 అంటే -3. నెక్స్ట్ R2లో థర్డ్ వాల్యూ 3 - 2 ఇంటూ R1లో థర్డ్ వాల్యూ 1. 3 - 2 అంటే 1. నెక్స్ట్ R2లో లాస్ట్ వాల్యూ 9 - 2 ఇంటూ R1లో లాస్ట్ వాల్యూ 6. 9 - 12 అంటే -3 వచ్చింది. ఓకే కదా, ఒక ఆపరేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ R3ని ఎలా చేంజ్ చేస్తున్నాం, R3 - R1. R3లో ఫస్ట్ వాల్యూ 1, 1 - 1 అంటే 0. నెక్స్ట్ -1 - 1 -2. 1 - 1 అంటే 0. 2 - 6 అంటే -4. సో ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈ వాల్యూస్ని జీరోస్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఈ 3 వాల్యూస్లో ఏది కూడా 0 అవ్వకూడదు. ఏదో ఒక కాన్స్టెంట్ ఉండాలి, లేకపోతే 1 ఉండాలి, అంతేగాని 0 అనేది అవ్వకూడదు. ఒకవేళ ఈ 3 వాల్యూస్లో ఏదైనా 0 అయితే రోస్ అనేవి చేంజ్ చేసేస్తాం.
ఇప్పుడు చూడండి ఇక్కడే కదా మనకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. ఈ 3 వాల్యూస్ జీరోస్ కాకూడదు. సో ఈ లాస్ట్ వాల్యూ 0 అయ్యింది కాబట్టి ఏం చేస్తామంటే R3ని R2ని చేంజ్ చేసేసుకుంటాం. వెంబటే 0 రాకుండా ఈ రోని పైకి తీసుకెళ్ళి ఈ రోని కిందకి తీసుకొచ్చేస్తాం. అప్పుడు ఈ 3 వాల్యూస్ జీరోస్ అవ్వవు కదా. సో ఏం చేస్తున్నాం, R3 R2 ఇంటర్చేంజ్ చేస్తున్నాం. AD = 1 1 1 6. సో ఈ రో పైకి తీసుకెళ్ళండి. 0 -2 0 -4 ఈ రో కిందకి వస్తుంది. 0 -3 1 -3. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ సెకండ్ రో మొత్తం -2తో డివైడ్ అవుతుంది కదా. 0/-2 అంటే 0, -2/-2 1 అవుతుంది, -4/-2 అంటే 2 వస్తుంది. సో సింపుల్గా అవుతుంది కదా. R2ని ఏం చేస్తున్నాం, R2/-2. AD = 1 1 1 6. R2ని -2తో డివైడ్ చేస్తున్నాం. 0 -2/-2 1 0 2 వస్తుంది. R3 సేమ్ 0 -3 1 -3. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ -3ని 0 చేయాలి. ఈ రెండు జీరోస్ అయిపోయాయి కదా. సెకండ్ ఏం చేయాలంటే దీన్ని 0 చేయాలి. దీన్ని 0 చేసేటప్పుడు కంపల్సరీగా ఏం గుర్తుపెట్టుకోవాలంటే R2ని యూజ్ చేసుకొని దీన్ని 0 చేయాలి. R1ని యూజ్ చేసుకుని కూడా 0 చేయొచ్చు, కానీ మళ్ళీ ఇక్కడ వాల్యూ వచ్చేస్తుంది. R1ని యూజ్ చేసుకొని ఈ వాల్యూ 0 చేస్తే మళ్ళీ 0 పోయి వాల్యూ వచ్చేస్తుంది. అందుకని కంపల్సరీగా దాన్ని 0 చేసేటప్పుడు R2నే యూజ్ చేసుకోవాలి. ఏమవుతుంది, R3 → ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 ఉండాలి. అంటే 3 దీన్ని 3తో మల్టిప్లై చేయండి. R3 + 3 × R2. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్లస్ చేసా. సబ్స్టిట్యూట్ చేయండి, వస్తుందో రావట్లేదు. R3 అంటే -3 + 3 × R2 అంటే 1. -3 + 3 0 అవుతుంది కదా. సో AD = 1 1 1 6. నెక్స్ట్ 0 1 0 2. నెక్స్ట్ R3లో ఫస్ట్ వాల్యూ 0 0 + 3 × 0 0. నెక్స్ట్ R3లో సెకండ్ వాల్యూ -3 + 3 × 1 అంటే 0. 0 రావడం కోసమే కదా ఆపరేషన్ అప్లై చేసాం. నెక్స్ట్ R3లో థర్డ్ వాల్యూ 1 + 3 × R2లో థర్డ్ వాల్యూ 0 అంటే 1. నెక్స్ట్ R3లో లాస్ట్ వాల్యూ -3 + 3 × 2 6 - 3 అంటే 3. సో ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ ఈ 2 వాల్యూస్ జీరోస్ చేయాలి. ఆల్రెడీ ఈ 2 వాల్యూస్లో ఈ వాల్యూ 0గానే ఉంది కదా, కాబట్టి ఈ ఒక్క వాల్యూని 0 చేయాలి. ఈ 2 వాల్యూస్ని ఒక్కసారే 0 చేయాలి. ఈ R3ని యూజ్ చేసుకుని ఒక్కసారే 0 చేయాలి. ఆల్రెడీ ఒక వాల్యూ 0గా ఉంది కాబట్టి ఓన్లీ మనం ఈ వాల్యూని 0 చేయాలి. సో ఎలా 0 చేస్తాం, 1 - 1 చేస్తే 0 అవుతుంది. R1 → R1 - R3. AD = R1 - R3 అంటే ఈ 4 వాల్యూస్ మైనస్ ఈ 4 వాల్యూస్. 1 - 0 1 1 - 0 1 1 - 1 0 6 - 3 అంటే 3. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ రో సేమ్ 0 1 0 2. నెక్స్ట్ 0 0 1 3. నెక్స్ట్ ఏం చేయాలి, లాస్ట్గా ఈ యొక్క వాల్యూని 0 చేయాలి. దేన్ని యూజ్ చేసుకుంటే 0 అవుతుంది, R2నే యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే 1 - 0 0 రాదు కదా. సో ఏం చేయాలి, R1 → R1 - R2 అప్లై చేస్తే మనకి సొల్యూషన్ కంప్లీట్ అవుతుంది. AD = 1 - 0 1 1 - 1 0 0 3 - 2 అంటే 1. నెక్స్ట్ 2 రోస్ సేమ్ 0 1 0 2 0 0 1 2. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని ఈక్వేషన్స్ ఫామ్లోకి మార్చుకోవాలి. x × 1 అంటే x + y × 0 0 + z × 0 0 = 1. నెక్స్ట్ x × 0 0 + y × 1 y = 2. నెక్స్ట్ z = 3. సో ఇది ఫైనల్గా సొల్యూషన్. గాస్ జోర్డాన్ మెథడ్ యూస్ చేసుకొని ఇలా సొల్యూషన్ ఫైండ్ చేస్తాం.
నెక్స్ట్ సమ్ వచ్చేసి ఈ 3 ఈక్వేషన్స్ ఇచ్చారు కదా. ఫస్ట్ ఏం చేయాలి, 3 ఈక్వేషన్స్ని ఏఎక్స్ ఈక్వల్ టు డీతో కంపేర్ చేసుకొని తర్వాత ఏని ఎక్స్ని డీని రాసుకున్నాక ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ని రాసుకొని గాస్ జోర్డాన్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేయాలి. సొల్యూషన్ కంపేర్ విత్ ఏఎక్స్ ఈక్వల్ టు డి. ఓకే, నెక్స్ట్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 1 1 1 2 2 -1 1 1 -1. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటే XY Z. డి ఈక్వల్ టు కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 3 3 1. ఇవి 3 మ్యాట్రిసెస్ కదా. నెక్స్ట్ ఏం కావాలి మనకి ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ ఏడి మ్యాట్రిక్స్. ఏడి మ్యాట్రిక్స్ అంటే ఏని డీని కంబైన్ చేసుకొని రాసుకోవాలి. ఏడి ఈక్వల్ టు 1 1 1 2 2 -1 1 1 -1 నెక్స్ట్ 3 3 1. ఇది ఏడి మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏ మెథడ్ యూస్ చేస్తున్నాం, గాస్ జోర్డాన్ మెథడ్ కదా. అంటే ఏం చేయాలి, ఈ మ్యాట్రిక్స్ ప్లేస్లో మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి 1 0 0 0 1 0 0 0 1. సో దీన్ని రో ఆపరేషన్స్ అప్లై చేసి ఈ ప్లేస్లో ఆ మ్యాట్రిక్స్ని రప్పించాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ 2 వాల్యూస్ని జీరోస్ చేయాలి కదా. ఆ 2 వాల్యూస్ని దేన్ని యూస్ చేసుకొని జీరో చేస్తాం, ఈ 1ని యూస్ చేసుకొని జీరో చేస్తాం. R2 tends to 2 - 1 చేస్తే 0 అవ్వదు కదా. ఇలాంటప్పుడు ఏం చేయాలి, 1ని 2తో మల్టిప్లై చేయాలి. 2 - 2 × 1 చేస్తే 0 అవుతుంది. సో ఆపరేషన్ ఏంటి, R2 మైనస్ ఈ 1ని దేంతో మల్టిప్లై చేస్తున్నాం 2 × R1. నెక్స్ట్ ఈ 1ని కూడా 0 చేయాలి కదా. డైరెక్ట్గా 1 - 1 చేస్తే 0 అవుతుంది. ఈ 2 వాల్యూస్ని కూడా ఈ 1ని యూస్ చేసుకునే 0 చేయాలి. R3 tends to R3 - R1 ఏమొస్తుంది, AD ఈక్వల్ టు ఫస్ట్ రోని మనం చేంజ్ చేయట్లేదు కదా 1 1 1 3. నెక్స్ట్ R2 - 2 R1 అప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది 0. 0 రావడం కోసమే కదా ఆపరేషన్ అప్లై చేసాం. నెక్స్ట్ ఇక్కడ 0 వస్తే ఇక్కడ కూడా 0నే కదా, ఎందుకంటే సేమ్ వాల్యూస్ ఉన్నాయి 2 1 2 1. ఇక్కడ కూడా 0. నెక్స్ట్ R2లో థర్డ్ వాల్యూ ఏంటి -1 -2 × R1లో థర్డ్ వాల్యూ 1 -1 -2 అంటే -3. నెక్స్ట్ R2లో లాస్ట్ వాల్యూ ఏంటి 3 -2 × R1లో లాస్ట్ వాల్యూ 3 3 - 6 అంటే -3. ఇలా వచ్చింది కదా. నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి R3 tends to R3 - R1. సో R3 అంటే ఈ రో, R1 అంటే ఈ రో. ఈ 4 వాల్యూస్ మైనస్ ఈ 4 వాల్యూస్ చేయాలి. 1 - 1 ఏంటి 0 1 - 1 0 -1 - 1 అంటే -2 1 - 3 అంటే -2. ఓకే కదా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇవి జీరోస్ అయ్యాయి కదా. మనకేం కావాలి, ఈ వాల్యూస్ని జీరోస్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఈ 3 వాల్యూస్లో ఏది కూడా 0 అనే అవ్వకూడదు కదా. సో ఈ 3 వాల్యూస్ కూడా జీరోస్ అవ్వకూడదు. ఈ వాల్యూ 0 అయింది, సపోజ్ 0 అయింది కదా అని రో చేంజ్ చేయడానికి ట్రై చేస్తే ఈ రో పైకి తీసుకెళ్ళి ఈ రో కిందకి తీసుకొచ్చాం అనుకోండి, R1ని R2ని నార్మల్గా ఈ 3 వాల్యూస్ కాన్స్టెంట్ వాల్యూస్ ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే 1 ఉండాలి. 0 అయితే అవ్వకూడదు కదా. ఈ వాల్యూ 0 వచ్చింది కాబట్టి ఏం చేస్తాం, మనం రోస్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ రోని పైకి తీసుకెళ్ళి ఈ రోని కిందకి తీసుకొస్తాం. సో అలా చేస్తే ఏమొస్తుంది, ఈ రో పైకి వెళ్తే ఫస్ట్ వాల్యూ 0 వచ్చేస్తుందిగా, ఇక్కడ కూడా 0 రాకూడదు కదా. సో ఈ 3 వాల్యూస్లో ఏది 0 రాకూడదు. రోస్ చేంజ్ చేసుకున్నా సరే మనకి ఇక్కడైనా 0 ఉంటుంది, లేకపోతే ఇక్కడైనా 0 ఉంటుంది. అంటే దీనికి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మ్యాట్రిక్స్ని ఈక్వేషన్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేయండి. ఈక్వేషన్స్ ఏమవుతాయి, x × 1 అంటే x ప్లస్ y × 1 y ప్లస్ z × 1 z ఈక్వల్ టు 3. నెక్స్ట్ x × 0 0 ప్లస్ y × 0 0 -3 z ఈక్వల్ టు -3. -3 -3 క్యాన్సిల్ అయితే z ఈక్వల్ టు 1.
లాస్ట్ ఈక్వేషన్ రాసుకున్నా మళ్ళీ సేమే వస్తుంది, ఎందుకంటే -2z = -2 వస్తుంది కదా. -2 క్యాన్సిల్ అయితే మళ్ళీ z = 1 వస్తుంది. ఈ ఈక్వేషన్ సేమే వస్తుంది. మనకి ఉన్న అన్నౌన్స్ అనేవి 3 ఉన్నాయి, x y z 3 ఉన్నాయి, కానీ వచ్చిన ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఈక్వేషన్సే వచ్చాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి మనకిచ్చిన సిస్టమ్కి. ఓకే కదా. ఇప్పుడు z వాల్యూ ఉంది ఆల్రెడీ, ఈ z వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? x + y + z అంటే ఏమొచ్చింది? 1 కదా. 1 అని సబ్స్టిట్యూట్ చేయండి = 3. x + y = 3 - 1 అంటే 2. ఇప్పుడు x తెలీదు, y తెలీదు, z ఒకటే ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్లో లెటర్ xని కానీ వైని కానీ k అని అజ్యూమ్ చేయండి. దేన్ని అనుకున్నా పర్లేదు. నేను ఇక్కడ xని k అని అజ్యూమ్ చేసా. ఇప్పుడు ఈ xని మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. k + y = 2 వచ్చింది. ఈ ఈక్వేషన్ నుంచి y ఏమవుతుంది? 2 - k. x ఉంది, y ఉంది, z ఉంది. సో టోటల్గా x మ్యాట్రిక్స్ ఏమవుతుంది? x y z = x అంటే ఏంటి? k, y అంటే 2 - k, z అంటే 1. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అని ఎందుకన్నా అంటే ఇక్కడ k ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక సొల్యూషన్ వస్తుంది, 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొక సొల్యూషన్ వస్తుంది. అలా k ప్లేస్లో ఎన్ని నెంబర్స్ సబ్స్టిట్యూట్ చేసినా అన్ని సొల్యూషన్స్ వస్తున్నాయి. కాబట్టి therefore given system has infinitely many solutions. So ఇది ఆన్సర్.